వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్త సంద్రమైన ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సొసైటీ అధ్యక్షులుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పాకలపాటి వీర వెంకట సత్యప్రసాద్. పలుచోట్ల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్, హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పీహెచ్సిలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పనిచేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండేళ్లలో ఉత్తరాంధ్ర కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేశామని వంశధార ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టు, మహేంద్ర తనయ ప్రాజెక్టు, హీరమండలం లిఫ్ట్, మద్దు వలస రిజర్వాయర్ ప్రాజెక్టులన్నీ రెండేళ్లలోపే పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తామని, ప్రాధాన్యత క్రమంలో సీమ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమ రాళ్లసీమ కాదని రత్నాల సీమ అని చేసి చూపిస్తామని, ప్రాధాన్యత క్రమంలో వెలిగొండ, అప్పర్ పెన్న, భైరవాణి తిప్ప, హంద్రీనీవా ఫేజ్ 2 ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడే చెప్పాను 2059 కోట్లు. ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు రిజర్వాయర్ నీళ్లు తీసుకుపోవడం, భైరవాణి తిప్ప, హంద్రీనీవా నుంచి మడకసర బ్రాంచ్ కెనాల్, హంద్రీనీవా నుంచి ఫేజ్ 2 మెయిన్ కెనాల్, అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నీవా వరకు పూర్తి చేయడం, GNSS కడప వరకు తీసుకెళ్లడం, ఈ అన్నిటికి కలిపి 7,853 కోట్లు అవుతుంది. దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ కి వెలుగొండ పూర్తవుతుంది. భైరవాణి తిప్ప, అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం. ఏదైతే కడప కూడా హంద్రీనీవా తీసుకొని నెక్స్ట్ ఇయర్ కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది రాజంపేట వరకు తీసుకెళ్తాం, ఓడూరుకు తీసుకెళ్తాం. మొత్తం రాయలసీమకు నీళ్లిచ్చి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫేజ్ 1 and 2 ఈ రెండు కూడా 24,900 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 488 కోట్లు ఫేజ్ 1, ఫేజ్ 2 1925 కోట్లు. ఇది కూడా క్లియరెన్స్ అని ఇమ్మన్నాం. అదే మరి ఎక్కడికక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఒకటే మాట చెప్తున్నా, హామీ ఇస్తున్న ఈ హౌస్ లో డెఫినెట్ గా 725 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరమే మళ్లీ ఇవన్నీ ఆపరేషన్ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర ఒక 185 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి అవుతాయి. అది కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ రోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2, సర్దారు గౌతల చెన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, తారకరామ తీర్థసాగర్ ఒకటి, ఆఫ్ షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ ఒకటి, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ 2 అదొకటి, మద్దు వలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్, ఇది అప్ టు గడిగడ్డ. ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కలిపి 9కి 2,097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నారు. ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఆల్ ఎమ్మెల్యేస్కి ఇది ఒక అవగాహన ఉండాలి. వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే
అదే చాలా సంతోషంగా ఉంటుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పిహెచ్సిలో స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం జనసేన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ అధ్యక్షతన డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ మనోజ్ఞ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు ఉచితంగా మందులు, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడం, అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, బీపీ టెస్టులు చేయడం జరిగిందని తెలిపారు. జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ హాస్పిటల్ అవసరాల కోసం గవర్నమెంట్ తరపున ₹1,00,000 ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నవ్యశ్రీ, రాహేల్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బీజేపీ జనసేన నాయకులకి, ముఖ్యంగా అధ్యక్షుడు ఇంజన్ సర్పంచ్ గారి నమస్కారాలు. మనం వేగవరంలో పెట్టాం, మీ ఊర్లో కూడా పెట్టినట్టున్నాం. పబ్లిక్ నుంచి ఏ విధమైన రిఫ్లెక్షన్ వస్తుందంటే మందులు ఇస్తే అవి డబ్బు తీసుకుంటే వేస్ట్ మందులు అనుకుంటారు. కానీ 100% నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకున్న ఎక్స్పీరియన్స్ లో మందు షాప్ లో మందుల కంటే వీళ్ళ దగ్గర మందులే టెస్ట్ చేసి మంచి కంపెనీ మందులు ఇస్తారు. పిహెచ్సిలు వచ్చాయి, అది కొంచెం మనం అవేర్నెస్ చేయాలి. మీ కింద సముద్ర పంచాయతీల్లో కూడా మన వంతు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ క్యాన్సర్ రహిత ప్రోగ్రామ్ ని చక్కగా ఏంటంటే క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తో సాధ్యం అన్నది చూసారా. ప్రతి ఒక్కటి టెస్ట్ చేయించుకోండి. ఉంటది, ఉన్నా కానీ మనకు ఉందని చెప్పుకుంటే భయపడే అవసరం లేదు. దానికి వెంటనే ట్రీట్మెంట్ ఎర్లియర్ స్టేజ్ లో ఐడెంటిఫై చేసి ఉంటే మీరు ట్రీట్ చేస్తారు, లేకుంటే రెఫర్ చేస్తారు. రిపేర్స్ కానీ మినిమం ఏమన్నా ₹1,50,000 కావాలంటే, అంటే మా ఓన్ డబ్బు ఏం కాదు, గవర్నమెంట్ ఫండింగ్ నుంచి మీకు ఇచ్చి కొంచెం హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం మీరు వాడుకుంటారని చెప్పి తెలియజేస్తే సర్వీస్. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. కైకారం తూర్పు వీధి ఎల్ఐసి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉంగుటూరు మండలం మహాసభ, ఆ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తగ్గించుకునేందుకు యూరియా కొరత సృష్టించడం జరిగిందని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఉత్పత్తి ఖర్చులు అదనంగా 50% కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కోన శ్రీనివాసరావు మాట్లాడుతూ క్వింటాల్ ధాన్యానికి ₹3,000 పైగా మద్దతు ధర కల్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తూకాల్లో మోసాలు అరికట్టాలని అన్నారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పాడి రైతులకు దానా సబ్సిడీపై అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు, సిఐటియు మండల కన్వీనర్ చీర అప్పారావు మాట్లాడుతూ వ్యవసాయంలో కష్టపడుతున్న కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని కోరారు. రైతు సంఘం ఉంగుటూరు మండల నూతన కమిటీను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులుగా తమ్మినేని శ్రీనివాసరావు, మండల కార్యదర్శిగా దాసరి సతీష్, మండల ఉపాధ్యక్షులుగా గుత్తికొండ వెంకటకృష్ణారావు, మండల సహాయ కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ, మరో 7గురితో కూడిన నూతన కమిటీని నియమించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉంగుటూరు మండల మహాసభని కైకరంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యలను కూడా చర్చించి పలు తీర్మానాలని ఈ సదస్సులో, ఈ మహాసభలో ఆమోదించడం జరిగింది. మండల స్థాయి కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా తమ్మినేని శ్రీనివాసరావు గారు, అట్లాగే మండల కార్యదర్శిగా దాసరి సతీష్ గారు ఎన్నికయ్యారు. మా మండల ఉపాధ్యక్షులుగా మన గుత్తికొండ వెంకటకృష్ణారావు, సహాయ కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. మరొక 8 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యల మీద భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కూడా మహాసభ ప్రధానంగా చర్చించింది. ఇవాళ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. రైతు కనీసం ఒక క్వింటా ధాన్యానికి ₹3,000 పైగా ధర ఉంటే గానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాలి. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈ మండలంలో పాడి రైతులు కూడా అధికంగా ఉన్నారు. మరి ఆవు పాలకైతే ₹30-35 మించి ధర రావడం లేదు. కనీసం ₹60-70 పైగా ధర వస్తే గానీ ఆవు పాలు గిట్టుబాటు కాదు. అలా గేదె పాలకైతే ₹80-90 వస్తే గానీ లీటర్ గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నది. మరి పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే దానా కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలుగాక
ఇవాళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎరువులు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు. యూరియా కోసం క్యూలు కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఉల్లి పండించిన రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. రైతుల కష్టాలు చూసి వారిని ఆదుకునేందుకు ఎవరు ఊహించని విధంగా సాయం ప్రకటించారని తెలిపారు. ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పలు గ్రామాలలో నిర్వహించారు. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగస్తులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యానికి దోహదపడతాయని వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కలిగించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా హరిత ఆంధ్రప్రదేశ్ నిర్వహించారు. పురపాలక సంఘం కార్యాలయం నుండి బోసుబొమ్మ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, పూర్వపు అధ్యక్షులు రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, పెనువర్తి రామ్కుమార్, మారిశెట్టి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, తూటికుంట దుర్గారావు, బీజేఎంసీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి బ్రహ్మాజీరావు, మెప్మా టీఎంసీ నాగమణి, మున్సిపల్ అధికారులు, ఉద్యోగస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బోసుబొమ్మ కూడలి వద్ద హరిత ఆంధ్రప్రదేశ్ గురించి ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు హరిత ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఏలూరు అమీనాపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన, వసతి గృహాల పరిసరాలలో పరిశుభ్రత, టాయిలెట్లను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా వసతి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వసతి గృహాల ఆవరణలో చెట్లు ఉండి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, వైరల్ జ్వరాలు వ్యాపించే ప్రస్తుత సీజన్ లో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వసతి గృహాల ఆవరణ పరిసరాలలో ఫ్యాగింగ్ చేయించాలని తెలిపారు. విద్యార్థినులు నిద్రించే ప్రదేశాలలో దోమలు లేకుండా కిటికీలకు తెరలు ఏర్పాటు చేయాలని అన్నారు. వంట చేసే ప్రాంతాలను పరిశీలించి ఎటువంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అన్నారు. స్టడీ అవర్స్ లో బోధనా సిబ్బంది విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేసి ఉత్తీర్ణత శాతం పెంచేలా చూడాలని అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు మినరల్ వాటర్ అందించాలని, టాయిలెట్లు పూర్తి పరిశుభ్రతతో ఉండాలని తెలిపారు. మరమ్మతులకు గురైతే వెంటనే మరమ్మతులు చేయించాలని అన్నారు. వంటగదిలో ఆహార పదార్థాల తయారీ, రుచిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలిపారు. తాను ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడైనా సిబ్బంది నిర్లక్ష్యం కనబడితే వెంటనే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నాగరాణి, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.
అన్న క్యాంటీన్లలో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. ఏలూరు నరసింహారావుపేటలో ఇండోర్ స్టేడియం వద్ద అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనం పట్ల ప్రజల సంతృప్తిని కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, ప్రజల ఆకాంక్షల మేరకు అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాల రుచి, నాణ్యత ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. తాను తరచూ అన్నా క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేస్తానని, ఎక్కడైనా ఆహార పదార్థాలలో నాణ్యత, పరిశుభ్రత లోపించినట్లు తన తనిఖీలో గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తున్న ప్రజలను భోజన నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ పరిసరాలలో పరిశుభ్రత, భోజనం వడ్డించే పాత్రల పరిశుభ్రతను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ లో భోజనానికి వచ్చిన ప్రజలు ఆహారం రుచితో పాటు వేడిగా వడ్డిస్తున్నారని, సిబ్బంది తమతో మర్యాదగానే ప్రవర్తిస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. క్యాంటీన్ పరిసరాలలో శుభ్రతను నిర్వహిస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనం అందించాలని, అల్పాహారం భోజనం నిమిత్తం అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారి పట్ల గౌరవంగా ప్రవర్తించాలని క్యాంటీన్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేశారు. అభిషేక సేవలో భాగంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,11,441 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చంద్ర తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఆదివారం ఆలయం ఉదయం 9 గంటలకు హనుమద్ హోమం నిర్వహిస్తున్నట్లు, హోమంలో పాల్గొన్న దంపతులకు విఐపి దర్శనం అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు తెలిపారు. చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే, ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు మాజీ మంత్రికి ఆలయ ఏఈఓ రమణరాజు స్వామివారి మెమోంటోను అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాకలపాటి వీర వెంకట సత్యవర ప్రసాద్ లక్కవరం సొసైటీ చైర్మన్ గా నియమితులయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా ఆళ్ల బాలయేసు, కంబపు రాజేశ్వర్లను నియమించినట్లు టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ని విజయవాడలో ఆయన క్యాంపు కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. లక్కవరం పిఎస్సిఎస్ చైర్మన్ పాకలపాటి వీర వెంకట సత్యవర ప్రసాద్ ను కోటారి ప్రసాద్, చాట్రాది గణేష్ కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సొసైటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు పాకలపాటి వీర వెంకట సత్యవర ప్రసాద్ గారిని, అలాగే డైరెక్టర్గా ఆళ్ల బాలయేసు, అలాగే కంబపు రాజేశ్వర్ గారిని మన చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు సొంగ రోషన్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది. వారికి జంగారెడ్డి మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే లక్కవరం సొసైటీ చైర్మన్ గా ఎన్నికైన ప్రసాద్ గారిని, అలాగే బాలాజీ గారిని, రాజేశ్వరి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. సొసైటీని అభివృద్ధి పథంలో నడిపించి రైతు సోదరులందరికీ ఎక్కువగా రుణాలు ఇప్పించి రైతుల అభివృద్ధికి, అలాగే సొసైటీ డెవలప్మెంట్ కి బాగా కృషి చేయాలని, అలాగే ఆప్కాప్ చైర్మన్ గా మన జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు ఉన్నారు కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలతో, మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి సహాయ సహకారాలతో, మన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి సహాయాలతో మన లక్కవరం సొసైటీని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషిగా కూడా మేము కూడా సహకరిస్తామని. బొట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం ధర్నా ఏజెన్సీ షెడ్యూల్ కాస్ట్, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం మాజీ ఎంపీటీసీ అంజుగుల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక వాగ్దానాలు చేశారని, ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 16 నెలలు గడుపుతున్నా మహిళల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బొట్టాయిగూడెం మండలంలో షెడ్యూల్ కాస్ట్ పేద మహిళలకు పనులు లేక వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ పెరగడం వల్ల ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను కోల్పోయి పిల్లల్ని పెంచలేక పస్తులుంటున్నారని, అలాంటి మహిళలను గుర్తించి అంత్యోదయ కార్డు 35 కేజీలు ఇవ్వాలని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో బిల్ పాస్ చేసి జీవో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి గణపవరం, బొట్టాయిగూడెం, అచ్చయ్యపాలెం తదితర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తహసీల్దార్ చలపతికి వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ చలపతి మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, శివుడు, సావిత్రి, బొబ్బిరి మరియమ్మ, అచ్చయ్యపాలెం తిరువీధుల స్వరమ్మ, మల్లిపూడి లలిత కుమారి, రాధా, మార్తా, తలారి రాణి పాల్గొన్నారు. ఈ రోజున ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. అంత్యోదయ కార్డులు పేదలకు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఎలాంటి జీవనాధారం లేనటువంటి భూమి కానీ వనరు లేనటువంటి ఈ యొక్క పేదలు అంచేత వీళ్ళందరికీ కూడా అంత్యోదయ కార్డులు ఇవ్వాలని మేము సంఘాల తరఫున, దళిత సంఘాల తరఫున కోరుతాను. కారణం ఏంటంటే భర్తలు చనిపోయి పిల్లల్ని పెంచుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందరూ కూడా కూలి చేసుకునే మహిళలు అంచేత వీళ్ళందరికీ అంత్యోదయ కార్డులు 35 కార్డులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము పేదలందరూ తరఫున కోరుతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా అంత్యోదయ కార్డు ఇవ్వాలి. అంత్యోదయ కార్డు వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బందులు తగ్గిపరుస్తుంది. పిల్లల్ని పెంచుకోవాలంటే భర్త లేని కారణంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అంచేత ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క దళిత పేదలు మహిళలందరూ కూడా ఎలాంటి ఆధారం లేనటువంటి పేదలు అంచేత వీళ్ళకి వెంటనే అంత్యోదయ కార్డు ఇవ్వాలని ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. నా పేరు అంజుగుల ఫ్రాన్సిస్, రెడ్డి గణపవరం మాజీ ఎంపీటీ. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు శ్రీనివాస సెంటర్ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 122 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ₹1 కోటి విలువైన చెక్కులను, 104 మంది కల్లుగీత కార్మికులకు కొత్త కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో ఏ పేదవాడు తనకు అన్యాయం జరిగిందని
లేదని బాధపడే పరిస్థితి రాకుండా వారిలో ధైర్యం నింపడమే తన లక్ష్యమని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు గౌరవింపబడేలా కృషి చేస్తున్నానని అన్నారు. గత 15 నెలల కాలంలో నూజివీడు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 కోట్ల రూపాయలను అందించామని, వారి వైద్యం ఖర్చు పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 8 లక్షల వరకు కూడా మంజూరు చేశామని అన్నారు. మరో 15 నుండి 20 కోట్ల రూపాయలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాలను 27 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపడుతున్నామని, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 25 కోట్ల రూపాయలతో డ్రైన్లు, సిసి రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు. నూజివీడులో ఇండోర్ స్టేడియంను పునర్నిర్మిస్తున్నామని, అదేవిధంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్ఎస్పీ జలాలను నూజివీడు నియోజకవర్గానికి తీసుకువచ్చామని తెలిపారు. నూజివీడు పట్టణంలో 65 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని, మరో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జాతీయ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసులున్నాయని, వాటిలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. కేవలం 76 కోట్ల రూపాయల పెనాల్టీతో పరిష్కారమయ్యే అంశాన్ని గత ప్రభుత్వ సమయంలో నిర్లక్ష్యం కారణంగా సుప్రీంకోర్టులో కేసు నమోదయ్యిందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లాలో విలీనంపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేస్తుందని, ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో కొందరు రాజకీయ దురుద్దేశ్యంతో బురద జల్లుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు CMRF చెక్కులు కానీ LOC 99 లక్షలు మరి ఎవరైతే ఇటీవల ట్రీట్మెంట్ చేయించుకున్నారో ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి ఆర్థిక సహాయం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయం ముఖ్యమంత్రి గారి నుంచి అందింది. వారికి మనసారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కూడా తెలియదు. మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తున్నాను. తప్పకుండా త్వరలో వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం అందజేస్తుంది. ఎవరికైనా రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారికి కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియదు. మరి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పటికే నేను కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నూజివీడు ప్రజల మనోగతాన్ని తెలియజేయడం కానివ్వండి, ఏదైతే కమిటీ దృష్టికి తీసుకెళ్లటం కానీ నేను చేయటం జరిగింది. రోటరీ కమ్యూనిటీ హాల్ రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జంగారెడ్డిగూడెంలో శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమతి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో KLN ధనకుమార్ నిర్వహణలో రోటరీ క్లబ్ చార్టర్ నైట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చార్టర్ మెంబర్స్ మల్లాది సీతారామారావు, చామర్తి శ్రీరాములకు జ్ఞాపిక, శాలువా, పూలమాలలతో సత్కరించారు. రోటరీ అభ్యుదయానికి ఎంతో పాటుపడుతూ ప్రతి సంవత్సరం ఆయా కార్యవర్గాలను సభా నిర్వహణ మరెన్నో బాధ్యతలు చేపడుతున్న సీనియర్ రొటీరియన్ KLN ధనకుమార్ ను రాజ్ న్యూస్ 2025 బిజినెస్ అవార్డు అందుకున్న సందర్భంగా సీనియర్ రొటీరియన్ దాకరపు కృష్ణని మెమెంటో, సాలువా, పూలమాలలతో సత్కరించారు. సెక్రటరీ సంధ్య ప్రవళిక ఆధ్వర్యంలో లాలిత్య చౌదరి సహకారంతో చక్కని ఆటపాటలు నిర్వహించగా సభ్యులంతా పాల్గొని ఆనందించారు. ఆటలలో విజేతలకు పెద్దలచే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని విందు వినోదాలతో ఆనందంగా గడిపారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీతో శేషాచల పర్వతం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాంత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
భక్త సంద్రమైన ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం సొసైటీ అధ్యక్షులుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పాకలపాటి వీర వెంకట సత్యప్రసాద్. పలుచోట్ల స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ భారత్, హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు. జంగారెడ్డిగూడ మండలం తాడువాయి PHCలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో పనిచేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వార్తలు సమాప్తం. నమస్కారం.